అందరికీ నమస్కారం అండి. వేదికన అలంకరించిన నా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మరి మా పిఏసి చైర్మన్ గారు నాదెళ్ల మనోహర్ గారికి, మరి రాష్ట్ర కార్యదర్శులకు, మా సోదరులు మరి పిఏసి సభ్యులకు, ఇన్ఛార్జీలకు, ప్రతి ఒక్క జన సైనికులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఒక కోలాహలం, ఒక పండగ వాతావరణం వచ్చిందంటే మరి ఈరోజు జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి గ్రామ స్థాయిలో కష్టపడి పనిచేయడం వల్లే మనకి ఈ విజయం దక్కింది అనడానికి మరి ఎంత మాత్రం సందేహం లేదు. మరి రేపు రాబోయే రోజుల్లో మన జనసేన పార్టీని మరి గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళి ఈ పార్టీని ఇంకా బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మొదటి మెట్టుగా భావించాలి. మనం చేయవలసింది ఇంకా చాలా ఉంది. గ్రామ స్థాయిలో మరి ఏ బడుగు బలహీన వర్గాలు మరి ఓట్లతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, అదే బడుగు బలహీన వర్గాలను ఈవేళ మరి సర్వనాశనం చేసే పరిస్థితి ఈవేళ ఈ రాష్ట్రంలో ఉంది. మరి కార్పొరేషన్లు, ఎన్నో కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు, చాలా కార్పొరేషన్లు, రకరకాల కార్పొరేషన్లు, ఎప్పుడూ చూడని కార్పొరేషన్లన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క కార్పొరేషన్లోనూ కూడా ఒక్క పిల్లవాడికి ఒక్క లోన్ కానీ ఎక్కడా కూడా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ ఎక్కడా లేదు. అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనది మూడో ప్రత్యామ్నాయం పార్టీగా ఎదగనివ్వకూడదనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు చేస్తున్న మరి కుటిల ప్రయత్నాన్ని మనం మరి తిప్పికొట్టి ఖచ్చితంగా రేపు రాష్ట్రంలో మరి జన సైనికులందరూ కూడా ఏదైతే బీసీలు, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఈ పార్టీకి దగ్గర చేసేదానికి ప్రతి ఒక్క జన సైనికులు కూడా మరి శ్రమపడి మరి పార్టీ మరి మన అధ్యక్షుల వారి యొక్క ఆశయాలను, సిద్ధాంతాలని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళి ఈ పార్టీని బలోపేతం చేసి మరి రేపు రాబోయే రోజుల్లో 2024లో ఖచ్చితంగా ఈ జనసేన పార్టీని మరి విజయకేతనం ఎగరేసి మరి ఖచ్చితంగా మరి కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ తుప్పుపట్టిన రాజకీయం, ఈ దరిద్రపు రాజకీయం మరి వదలగొట్టాలంటే మరి రేపు ఖచ్చితంగా మరి కళ్యాణ్ గారు లాంటి మంచి మనిషి వస్తే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది అనేది ఖచ్చితంగా మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మొన్నటి వరకు రకరకాలుగా ఈ పార్టీ మీద దుష్ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆ దుష్ప్రచారం అంతా కూడా చెదరైంది. ఇవాళ బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి కూడా మరి ఖచ్చితంగా ఈ పార్టీ దగ్గర అయ్యే పరిస్థితి ఉంది. మనం ఇదే సమయంలో మరి ఈ పార్టీని గ్రామస్థాయిలో తీసుకెళ్ళి బీసీలను, బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా ఈ పార్టీకి దగ్గర చేసి మన పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా మరి తెలియపరుచుకుంటూ, అలాగే జనసేన పార్టీ నాకు అధ్యక్షుల వారు నా ఆరాధ్య దైవం, నేను రోడ్డు మీద పడేసిన రోజున నాకు మొట్టమొదటి సీట్ ఇచ్చి ఆయన గౌరవించిన రోజున మరి నిజంగా ఈ ఏళ్ళ వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా మరి నా గుండెల్లో అలా ఉండిపోయారు. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా నేను కాలం చేసిన తర్వాత కూడా నా కూతురు, నా పెద్ద కూతురైన నా జ్యోతి శరత్ని మరి కళ్యాణ్ గారికి ఈ పార్టీకి అంకితం చేసి ఈ పార్టీకి నా కుటుంబం ఎల్లవేళలా ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఈ కుటుంబానికి, నా కుటుంబం అంతా కూడా ఈ పార్టీకి అంకితం చేసి నాకు మొట్టమొదటి సీటు జనసేన పార్టీ ఉన్నంత వరకు కూడా మరి నాకు ఆ సీట్ అనేది, ఆ పేరు అనేది, నాకు ఆ విలువనిచ్చిన మరి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శిరస్సు వచ్చి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన.